హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయుర్వేదం డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ఉన్నారు. మరి నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదా లైఫ్ స్టైల్లో చేసుకున్న చేంజెస్ వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారు. మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కువగా ఈ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుందో కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. అసలు నిద్రలేమి అనేది ఒక సమస్య, ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం పడుతుందా? చాలామంది లైట్ తీసుకుంటారు, అంటే పట్టించుకోరు ఈ విషయాన్ని. నిద్ర పట్టలేదు కదా, లేదా ఒక పిల్ వేసుకొని పడుకోవడానికే ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ నిద్రలేమి సమస్య అనేది ఎందుకు వస్తుంది సార్? అసలు మనం ఎన్నింటికి పడుకుంటున్నాం? ఉమ్, మనుషులు సగటు మానవుడు తెలుగు నేల వరకు పరిమితం అవుతాం. మరి ప్రపంచం అంతా వద్దు, ఓకే. తెలుగు నేల వరకు పరిమితం అయితే సగటు మనిషి ఎన్ని గంటలకి నిద్రకు ఉపక్రమిస్తున్నాడు ఉమ్, అనేది కనుక మనం చూసుకుంటే అర్ధరాత్రి దాటకుండా ఎవరు పడక గదిలోకి వెళ్ళట్లేదు. అవును సార్. మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. పొద్దున్నేటి అల్పాహారం, మధ్యాహ్నం ఘనాహారం, రాత్రికి స్వల్పాహారం. ఇది మన పద్ధతి. ఆనూచానంగా కొన్ని వేల సంవత్సరాలుగా, తరతరాలుగా మనం పాటిస్తున్నటువంటి పద్ధతి. పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి మధ్య ఎన్నిసార్లు ఎన్ని రకాల పదార్థాలు మన కడుపులోకి వెళ్తున్నాయి. కాఫీ టీల దగ్గర నుంచి మొదలుపెట్టి, స్నాక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి, కూల్ డ్రింకుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇవన్నీ మన పొట్టని ఏం చేస్తాయి కదా. అంటే గడియారం ఆల్టర్ అవుతుంది. అలాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక స్నాక్స్, మళ్ళీ వీలైతే హోటల్లో టిఫిను, మళ్ళీ రాత్రికి మళ్ళీ యథాప్రకారం మళ్ళీ ఆహార పదార్థాలు. ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ని, గడియారాన్ని ఆల్టర్ చేస్తున్నాయి. ఈ గడియారాన్ని ఆల్టర్ చేసే దాంట్లో ప్రధానమైనటువంటి మరొక అంశం ఏమిటంటే నిద్రపోయే సమయం. పొద్దున్నే 5:00కల్లా, మీరు 8:00కి పడుకుని చూడండి, పొద్దున్న 5:00కి బ్రహ్మాండంగా మెలకువ వస్తుంది. ఓకే. హాయిగా మనం కాసేపు శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం చేసుకుని మళ్ళీ మన 5:00కి పొలానికి వెళ్ళిపోయేవాడు రైతు. 5:00కి పొలంలోకి దిగి 7 గంటలకు బయటకు వచ్చి అప్పుడు జొన్న సంకటో రాగి సంకటో తినేవాడు, అంబలు తాగేవాళ్ళు. అదే అంబటి వేళ అంటారు, అందుకనే 7 గంటల్ని. ఓకే. కొన్ని తరాలుగా అలవాటు పడిన మన శరీరాన్ని మనం రాత్రి 12 గంటల వరకు పడుకోకుండా చేస్తే ఏమవుతుంది? నిద్రలేమనేటువంటిది ఖచ్చితంగా ఒక సమస్యగా మనకి మారుతుంది. మనం పడుకోవడం అనేటువంటిదే లేనప్పుడు నిద్ర ఎట్లా పడుతుంది? ఓకే కదా. పడుకోగానే నిద్ర రావాలి, అంతా మన ఇష్ట ప్రకారమే జరగాలి. మనం మాత్రం ఏది రూల్ ప్రకారం చెయ్యం. ఇది మన కోరిక. నాకు నిద్ర పట్టట్లేదండి అన్న. నిద్ర ఎక్కడ పోతున్నారు మనం? ఇది విమర్శ కాదు, పరామర్శ. ఇలా కాదు అలా, ఇలా చేసుకున్నందువల్ల మనకి ఈ రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది మొదట మనం గమనించుకోవాలి. ఇదే సామాజికం. ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న తంతే కాబట్టి ఈ తంతుని మనం మార్చాలి. కాబట్టి సామాజికంగానే మనం మొత్తం కూడా మారాల్సినటువంటి అంశం ఉంది. ఎవరు 10 గంటల తర్వాత టీవీలు మోగకుండా ఒక గట్టి రూల్ మనం మళ్ళీ ఎవడన్నా పెడితే మనం మళ్ళీ నియంత అంటాం. అందుకని ఎవరో కాదు, మనమే ఒక రూల్ పెట్టుకుని రాత్రి 10 తర్వాత టీవీ పెట్టకూడదు. పెట్టకుండా కనుక మనం చేసుకుంటే నిద్రలేమనేది ఉండదు. అలాగని చెప్పిన అసలు 11 అయితే కానీ తినట్లేదు కదా. రాత్రిపూట 11 అయితే కానీ 9 గంటలకో 10 గంటలకో మొదలు పెడుతున్నారు వంట చేయడం. 9 గంటలకో 10 గంటలకో వంట మొదలు పెట్టి 11 గంటలకి తిని 12 గంటలు తిన్న తర్వాత కనీసం 2 గంటలన్నా మనం వ్యవధి ఇవ్వకుండా కనుక పడుకుంటే, అందుకనే షుగర్ వ్యాధి ఇంత విపరీతంగా పెరగడం. భోజనం చెయ్యగానే పడుకుంటే అది పగలైనా రాత్రి అయినా షుగర్ని పెంచడమే. స్లీప్ డిస్టర్బెన్స్కి ముఖ్యమైన దీన్నే ఏమంటామంటే, మామూలుగా మనం పర్సనల్ హైజీన్ అంటే చక్కగా శుభ్రంగా స్నానం చేయటం, మంచి బట్టలు కట్టుకునుట, ఆరోగ్యవంతంగా మనం ఉండటాన్ని హైజీన్ అంటాం మనం. స్లీప్ హైజీన్ కూడా కావాలంటున్నాను నేను. స్లీప్ హైజీన్ని మనం పాటించడం లేదు. నిద్ర కోసం ఆ నిద్రాపరమైనటువంటి ఆరోగ్యపు సూత్రాలను మనం పాటించటం లేదు. అది నిద్రలేమికి ముఖ్యమైన కారణం. ఇంకేవో కారణాలు ఉండొచ్చు, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉండొచ్చు, వెనుపూసలో ట్యూమర్ ఉండొచ్చు, ఏవో సంథింగ్ అవన్నీ అందరికీ మనం ఆపాదించలేం కదా. సో స్లీప్ హైజీన్ అనే సిద్ధాంతాన్ని మనం ఇదే లైఫ్ స్టైల్ మారడం అంటే వేరే ఏమీ లేదు.
ఖచ్చితంగా మనం వేళాపాళ అనేటువంటి మాట మనకి ఎప్పుడు గుర్తు రావాలి. వేళాపాళ అంటే పాళ అంటే పాళ్ళు, ఎన్ని పాళ్ళు అంటే తగిన మోతాదులో ఆహారం తగిన మోతాదులో తీసుకోవాలి, తగిన వేళకి తీసుకోవాలి. అలాగే నిద్ర కూడా తగిన మోతాదులో తీసుకోవాలి, మనం ఆచరించాలి, తగినందుకు పడుకోవాలి. ఈ వేళాపాళ అన్న మాట చాలా విలువైన పదం. దానికి ఏమి నిద్ర మాత్రలు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవండి. అవన్నీ కూడా ట్రాంక్విలిటీని క్రియేట్ చేయడానికి ఉండేటువంటి, అంటే మానసికమైనటువంటి ఒక సంతృప్తినో సంతోషానో ఇవ్వడానికి కలిగించేటువంటి ఒక మందు. అది మొత్తం నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని రిలాక్స్ చేస్తుంది. దాన్ని రిలాక్స్ అయింది కాబట్టి పడుకుంటారు. ఇలా బలవంతపు నిద్రని తెచ్చుకోవడం తప్ప సహజమైన నిద్ర కోసం మనం ప్రయత్నం చేస్తున్నది ఎక్కడ? ఆ ప్రయత్నం జరగాలి. అదే లైఫ్ స్టైల్ మారడం అంటే. సో వేళాపాళ పాటిస్తే, నిద్ర విషయంలో వేళాపాళ పాటిస్తే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. లేకపోతే ప్రమాదం ఏంటంటే కెరీర్ దెబ్బతింటుంది. అందుకని నిద్ర అనేది సెల్ ఫోన్ రీఛార్జింగ్ లాంటిది. మనం సెల్ ఫోన్ ఎందుకు రీఛార్జ్ చేస్తాము? మళ్ళీ మొన్నటి కావాల్సిన మళ్ళీ అంత పని చేయడానికి, ఇవాళ ఎంత పని చేసిందో రేపు కూడా అంత పని చేయాలంటే ఇవాళ మనం దీన్ని రీఛార్జింగ్ పెట్టుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు రీఛార్జింగ్ చేసి పడుకుంటాం మనం, అంతేనే. శరీరాన్ని కూడా రీఛార్జ్ చేసుకోవాలంటే నిద్ర అవసరం. మనం 12ంటికి పడుకుంటే దాని ఛార్జింగ్ టైం చాలదు. 7 నుంచి 8 గంటలు ప్రతి మనిషి నిద్రపోయే పరిస్థితి ఉంటే అసలు మనిషి చాలా ఉన్నతుడుగా, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే నువ్వు రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. పగలు ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోవద్దు, ఎప్పుడో ఒక రోజు తప్ప. అలసట ఎక్కువగా ఉంటేనో లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల పడుకుంటే 1 రోజు 2 రోజుల వ్యవహారం కాదు. కానీ మధ్యాహ్నం పడుకోవడం అనేటువంటిది భోజనం చేసిన తర్వాత పడుకోవద్దు. అప్పుడు రాత్రి నిద్ర చక్కగా సరిపోతుంది. 7 నుంచి 8 గంటలు నిద్రపోయే వ్యవధి ఇవ్వండి. ఇప్పుడు లేట్గా పడుకొని లేట్గా లేస్తున్నారు కదా సార్, అలా బ్యాలెన్స్ చేయడం అవదంటారా? అవదది. అది లేట్గా లేవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా బయోలాజికల్ గడియారం మార్పు వచ్చేస్తుందిగా, ఆ వేళకి జరగవలసినవన్నీ వాయిదాలు పడిపోతాయిగా. అందువలన రాత్రి 10 తర్వాత టీవీ మోగకుండా ఉంటే నిద్రాలేమికి ప్రిస్క్రిప్షన్ నెంబర్ 1 స్టాప్ టీవీ బై 10 PM. ఇది మొదటి పాయింట్. రెండవది 7-8 మధ్య భోజనాన్ని సాధ్యమైనంత వరకు ముగించడం, సాధ్యమైనంత ఎర్లీగా ముగించడం. భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి కనీసం 2 గంటలు వ్యవధి ఇవ్వడం, ఇవి 2 చెయ్యాలి. పగలు పడుకోవద్దు. పగలు పనిచేసి రాత్రులు పడుకుంటాం. ఇప్పుడు రాత్రి తెల్లవారులు పనిచేసి పగలు పడుకుంటూ ఉంటే మన జీన్స్ యాక్సెప్ట్ చేయవు. ఈ జీన్స్ ని మనం జీన్స్ అవ్వవు అవి, అందువలన సమస్యలు వస్తాయి. రాత్రి ఆలస్యంగా పడుకుంటే ఎంత సమయం ఆలస్యంగా మనం నిద్రను కోల్పోయామో అందులో సగం సమయాన్ని పొద్దున్నే ఏమీ తినకుండా కేవలం కాస్త నీళ్లు తాగే అలవాటు ఉంటే నీళ్లు, మజ్జిగ తాగే అలవాటు ఉంటే మజ్జిగ తాగి స్నానం చేసేసి గనక పడుకుంటే రోజంతా ఫ్రెష్గా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా పడుకున్నటువంటి బడలిక, అలసట లేకుండా ఉంటాయి అన్నమాట. ఏదో నిద్ర మాత్రం చెప్పేసేసి హాయిగా ఇది వేసేసుకోండి అంటాం కాదు. మనం మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇవాళ నిద్ర పట్టించడంతో ఈ సమస్య తీరలా. రోజు నిద్ర మాత్రం వేసుకోవడం అనేది ఒక సమస్య, ఒక పరిష్కారం ఎంత మాత్రమూ కాదు. సహజంగా మళ్ళీ మన ఆరోగ్యాన్ని మనం పునరుద్ధరించుకుంటే కెరీర్ బాగుపడుతుంది. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటంటే మన కెరీర్, వృత్తి వ్యాపారాల్లో మన రాణింపు. ఈ రాణింపు మన నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. ఇది గమనించట్లేదు మనం. రాత్రి 1 గంట దాకా టీవీలు అతుక్కుపోయి కూర్చుంటే పొద్దునే మనం చేసేది ఏమిటి? మన సమర్థత తగ్గిపోతుంది అన్న విషయాన్ని మనం గమనించట్ల. దానికి నిద్రపోకపోవడం, చాలినంత నిద్ర లేకపోవడం కారణం అన్న విషయాన్ని కూడా మనం గమనించట్లేదు. ఓకే సార్. సరే, ఈ నిద్రలేమికి అసలు ఎందుకు వస్తుంది, ఎలా నివారించుకోవాలని చాలా అమూల్యమైన మాటలతో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలమ్మా.